ఏం కత్తి పెద్దమ్మా, ఏం కత్తి, ఏడవకు, ఏం కత్తి. ఒక్కలు చెల్లెలు లేకుంటే ఏంది, అందరు మనుషులు ఇంటి పక్కన వాళ్ళు ఇంటి అనుకోళ్ళు అందరు ఉన్నారు. పంజదాని పంజాడు తీసుకుపో అంటే అనంగానే తీసుకొని పోతాడా పెద్దమ్మ దేవుడు? దేవుడు అనిపిస్తుందమ్మా, దేవుడే వచ్చి ఇచ్చిండ్రు అనుకుంటుందండి. అంతకైనా పావు కిలో కూర తెచ్చుకున్నామని ఉంటే తెచ్చుకుంటా, లేకుంటే ఏం తెచ్చుకున్నావు పెద్దమ్మ అంటారు. వాళ్ళు తెచ్చుకోకుండా కూడా తెచ్చుకున్నా అంటావు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మేము ఎక్కడికి వచ్చామంటే మేము హెల్ప్ చేయడానికి ఒక అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. అమ్మ ఇగో ఈ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. అమ్మో చాతన అయితేలే పాపం. పెద్దమ్మ ఒక్కదానివే ఉంటావా? ఒక్కదాన్నే ఉంటావా? కొడుకులు బిడ్డలు ఎవ్వరు లేరా? ఎవరు లేరా? వండుకొని తింటావా? గ్యాస్ ఉంది. అట్లుందా? ఒక్క పొయ్యి, అది ఒక్క పొయ్యి. ఎప్పుడో ముసలి ఆయన ఉన్నప్పుడే కొనుక్కున్నా, పింఛన్ వస్తుంటే అప్పుడు కొనుక్కున్నా. ఇప్పుడు పింఛన్ వస్తుందా? వస్తుందమ్మా, వస్తుందా? కాబట్టి తింటున్నా. ఆ పింఛన్ 2000 వస్తే ఇక అన్ని అన్ననే, ఇక బియ్యం అన్ని కావాల్సిన సామాన్ అన్ని సామాన్లు. కొడుకులు బిడ్డలు ఎవ్వలేరు, ఎవరు లేరు నాయన. జ్వరం వస్తే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు, ఇరుగు పొరుగు వాళ్ళే వస్తారు. అయ్యో లేవలేదు ఏందా ఇవాళ, చేతనయ్యి చేత కాక ఉక్కి సరుకునేది లేవలేదని ఇరుగు పొరుగు వాళ్ళే వచ్చి పలకరిస్తారు. ఇక వాళ్ళతో చెప్తే ఏమైనా వాళ్ళు చూస్తారు. ఇప్పుడు నీకు సామాన్ గిట్లా ఎవరు తెచ్చిస్తారమ్మా? ఏం సామాన్? ఇంట్లో వంట సామాన్ గిట్లా వండుకుంటారు. ఎవరన్నా షాప్ కాడికి పోతుంటే 1 కిలో నూనె తెచ్చి పెట్టామ్మా అంటే తెస్తారు. వాళ్ళు పోయేటప్పుడు నేను బయట కూర్చుంటే ఫలాన్ని కొట్టుకు పోతారు, 1 కిలో నూనె తెచ్చి పెట్టమ్మా అంటే ఎక్కడికంటికి పోయేటప్పుడు. మరి పెద్ద ఆయన చచ్చిపోయి ఎన్ని రోజులు అవుతుంది తాత? 2 రోజులేదమ్మా, 6 ఏళ్ళు. 6 ఏండ్లా? 6 ఏళ్ళు అయితే 4 గంటల దాకా పింఛన్ లేదయ్యా. నా చెర నేను పడ్డా. పని పోయేదా? పనికి పోతానికి నేను నడుస్తానా అమ్మా. ఎవరు అట్లా చేస్తుంటే 300 రూపాయల కూలి ఓళ్ళు పిలుస్తారు, పిలవరు. అది వరకు చేసుకునేది, చిన్నగా పోయేది, కానీ ఎవరు పిలుస్తలేరు. కొడుకులు బిడ్డలు ఎవ్వలేరు, ఎవ్వరు లేరయ్యా, ఎవ్వరు లేరు నాయన. నేను ఎందుకు అబద్ధం చెప్తాను ఆయన, నేను ఉన్నాగా చెప్తాను. చెప్పాం కడుపులో పుట్టిన వాళ్ళు ఉంటే ఇట్లా చెప్తాను చెప్పాం. చెప్పను. ఇక నువ్వే ఊక్కుంటావు, చల్లుకుంటావు. నీళ్ళు మంచిలో ఎవరు తెచ్చిస్తారు నీకు? ఇక మంచి నాకు బాటిల్తో పట్టుకొచ్చుకుంటా. బాటిల్తో పట్టుకొచ్చుకుంటావా? మరి నేను మొయ్యలేను అమ్మ. ఇప్పుడు 2 చేస్తున్నా గాలి నుంచి గిడి తెచ్చుకోలేనైతే బాటిల్తో తెచ్చుకొని ఆడ పెట్టుకొని తాగుతా. ఇది ఏమన్నా బయట అసలు చేత కాకుంటుంటే బయట పెట్టుకుంటే రోజు 5 రూపాయల గోలి మింగితేనే లేవగలుగుతా. ఏం గోలు మింగుతావు? షాపులో తెచ్చుకుంటా, 5 రూపాయలు ఇస్తే నొప్పుల గోలి ఇస్తారు. రోజు వేసుకుంటావా? రోజు వేసుకోవద్దు నొప్పుల గోలి. వేసుకుంటలేనమ్మా, వేసుకోవద్దు రోజు. బాగున్నావా? 2 రోజులకు 3 రోజులకు వేసుకుంటా. 2 రోజులకు 3 రోజులకు ఒకనాడు వేసుకుంటావా? ఇక వేసుకుంటే నడవలేను. అవి వేసుకున్న నాడే తెల్లారి కచ్చ నడుస్తావు తెల్లారి. అయినా తెల్లారి అయినా కూడా ఇట్లనే ఏదైనా కచ్చ పట్టుకొని చేతన కాదు ఇక. అవునా? తీసుకో. 5గురా? ఈయన ముందుగా పోయిండు, వెనకకు పుట్టిన ఆయన ముందు పోయిండు, కాలు ఇరిగి పోయిండు చిన్నవాడు. అవునా? అటు ఇటు దయ దశ ఉండేది ఆ పిల్లగాడికి. సామాన్ తీసుకొస్తావా? మరి హాస్పిటల్కి ఇట్లా తీసుకోవాలంటే ఇప్పుడు కడుపు నొచ్చు, కాలు నొచ్చు, ఎవరు తీసుకోపోతారు? ఇప్పటికైతే ఆ పరిస్థితి రాలేదమ్మా. వస్తే ఎట పోతుంది
అవునా ఆ. సరే సరే. పరిస్థితి పిల్లలు లేకపోతే దారుణంగా ఉంటుంది. ఏజ్ బారైంది ఎట్లా అంటే ఏజ్ బార్ అయిపోయింది. ఎవరు వస్తారు, కడుపులు వచ్చినా కాళ్ళు వచ్చినా ఇంట్లో పడి ఉంటే మన పిల్లలు మన కొడుకో కోడలో మనమరాలో ఎవరన్నా ఉంటేనేమో అయ్యో మా నాయనమ్మ లేవదాయే మా అమ్మ లేవదాయే అని అంటారు. ఇప్పుడు కడుపులో పుట్టిన వాళ్ళు లేనిది ఎంతైనా కష్టం. ఎవరు చూస్తారు? ఏ ఇంటి పక్కన వాళ్ళు ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి. వచ్చి మనం చూసుకోవాలి అంటే ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకోరు. పొద్దున్న లేస్తే పనులకు పోతారు. ఆ, నా కోసం వండుకొని పెట్టి ఆ, నేను అదే అంటున్నా. శైలజక్క ఫోన్ చేసింది మాకు, పెద్దమ్మ అవుతుంది ఎవ్వరు లేరు అన్న, ఇట్లా జర చూడుర్రి ఎవరు పిల్లలు లేరు ఏం లేరు, వచ్చి ఏం చేయండి హెల్ప్ చేసిపోతారేమో చెయ్యిర్రి అని అంటే మేము వచ్చినాం నీ దగ్గరికి. దండం పెడతాము. ఏదన్నా గిట్ట నాకు ఆధారం చేయదు. చేస్తాము. కష్టం ఉంటుంది ఎవరికైనా, మరి కష్టం ఉండకుండా ఏది రాదు కదా, కష్టపడితేనే ఏదైనా కదా అమ్మ. మంచినీళ్ళు నల్ల నీళ్ళు తాగుతావా? నల్ల నీళ్ళు తాగుతాము. ఎవరు తెచ్చిస్తారో తెచ్చిస్తారయ్యా, తెచ్చియరు. ఒక చెమ్మ నీళ్ళు పోయి అంటేనే ఎవరు పోయారు. అయినా ఒకసారి 2 సార్లు అడిగినా నేను కూడా పోతలే. ఆ నల్ల నీళ్ళే తాగుతాను. ఆ నల్ల నీళ్ళతోటే వండుకుంటా. గసపాలకై నేను ఉడకబెట్టుకుంటాయా, ఉడకబెట్టుకొని 2 మాటలు 2 నిమిషాలు తింటా. పింఛన్ అయితే వస్తుంది కదా? పింఛన్ వస్తుంది. పింఛన్ బతావు అదే ఇక అన్ని జ్వరం రాని సూదేయని, సూదేస్తే 100, సూదేస్తే 100. గోలు తెచ్చుకొని వేసుకోవాలి. ఇవాళ కాలు గదలు ఇస్తలేదు. గోలు తెచ్చుకోవాలంటే 5 రూపాయలు. 5 రూపాయలు అట్ట ఉంది నా పరిస్థితి. ఎవరు చెప్పుకుంటావు? ఇక ముసలాయన ఉన్నప్పుడు కూడా ఇట్లనే ఉండేనా? ఇట్లేనా? అయ్యో సచ్చిన చెయ్యలేక ఆ దొడ్డికి వచ్చేది తెలియదు, ఒంటేలు పోయేది తెలియదు, ఉతకలేక చచ్చిన. ఇక ఆయనతో కూడా ఇప్పుడు ఇంక చేత కాకుండా అయింది. అదే అంటారు ఇక్కడ వాళ్ళు, ఇంకేటన్నా ముసలోడు వెళ్ళిపోయిండు, ఇంక ఇప్పుడైతే చేయలేకపోదు, ఎట చేదు నువ్వు ముసలోడు వెళ్ళిపోవడం మంచిది. ఏం కాలే, మంచిగానే తిరుగుతూనే ఏందో మెసలేనిలాగా మాట్లాడేవాడు. అన్నం తిందురా అంటే అన్నం నేను తినలేనా అనేది. అట్ట ఇక నా పండ్లు పోతుంటే ఆ పండ్లు తింటావా అంటే తింటా అనేది, కొంటే తినేది. మీకు భూమి ఏం లేదా? ఏం లేదయ్యా, భూమి లేదు, ఏం లేదు. ఏం లేని వాళ్ళకి ఇచ్చి తగలబెట్టాడు. మంచిగా ఎట చేస్తాడు. ఇంకా ఏది కావాల్సింది ఉందా? నా భర్త ఎట తెల్లారుతుందా? బాధపడకు. శైలజ చెప్పింది నీ గురించి. మా పెద్దమ్మాయి మాకు ఏం లేదు, ఇంకా లేదు, ముందు లేదు, మా పెదనాన్న చనిపోయిండు, ఇల్లు పరిస్థితి ఘోరంగా, రేగులు ఉన్నాయి, చాలా ఘోరంగా ఉంది. గోడ అంతా అవుతుంది అయ్యా, ఈ గోడ అవతలంగా అంతా పడిపోయింది. ఈ ఆనలకి ఆడ పడిపోద్దు అని ఎందుకు ఎవరు అక్కలు లేరు, చెల్లెలు లేరమ్మ, మా అమ్మ ఏం కాదు ఏం కత్తి పెద్దమ్మ, ఏం కత్తి ఏడవకు, ఏం కత్తి. అక్కలు చెల్లెలు లేకుంటే ఏంది, అందరు మనుషులు, ఇంటి పక్కన వాళ్ళు ఇంటి అనుకోళ్ళు అందరు ఉన్నారు. ఎవరన్నా గట్లనే చూస్తారు కానీ ఎవరు చూస్తారు 2 రోజులు కానీ. ఇది వరకు ఈ నడువు నొప్పి లేదయ్యా. ఈ ఏందో ఏందో రోగాలు వచ్చాయి కదా, రోగాలు వచ్చినప్పుడు సూదులు వేసిర్రు. 3 సూదులు పడబడం. మరి అందరికి మంచిగానే ఉంది, నా కర్మ ఏమో నాకు నడువులు కదలకుంటాయి. అప్పటి నుంచే నాకు నడువు నొప్పి లేదయ్యా. ఇక నడుములు కదలకుంటాయి ఇప్పుడు. పరిస్థితి ఘోరం ఉంది, ఎట్లా చేద్దాం ఏం కదా. ఏ ఊరు అయ్యా మీది? మాదా పాలడుగు, మోత్కుర్పు తెలుసా? నేను ఎందుకు పోయినాం అంటుంటే ఇనుడే కానీ
ఇంచు 70 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు మాకు ఏం చెల్లి. నీకోసం వచ్చినాం. వచ్చినాం నాయన, దండం పెడతా. నాకు ఏదన్నా ఒక మేలు చేయరయ్యా. చేస్తాం చేస్తాం చేస్తానికే వచ్చినాం. ఒక అన్న, అన్న పేరు ఏం పేరే? బాలరాజు. బాలరాజు అన్న, ఒక అన్న నీకు బియ్యం బస్ వేసి పంపించిండు. 25 కిలోల బియ్యం, ఇంట్లో సామాను. ఇక ఆ శైలయ్యక్క చెప్పింది మాకు ఫోన్ చేసి, మా పెద్దమ్మ ఇట్లుంది, ఎవరు లేరు అక్క, మా ఇంటి పక్కనే ఉంటుంది, కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఆస్తి లేదు, ఏం లేదు, ఒక్కతే ఉంటుంది అని చెప్తే, ఈ చేతన కాదక్క చేసుకోనికి కూడా అని అంటే ఇక మేము వచ్చినాం. ఏడవకు పెద్దమ్మ ఏడవకు. హైదరాబాద్ నుంచి ఆయన బాలరాజు పంపిండు అవన్నీ సామాన్లు. దండం పెట్టు. కాలు బిక్కపోతాయి, తెల్లవారులు రుద్దుకుంటావు అనుకుంటా. అయ్యా, జెండు మామూలు రుద్దుకుంటావా అనుకుంటావా? ముడుచుకొని పండుకుంటగా ఇది ఇట్టనే మలుసుకుపోతుంది. ఇట్నే మలుసుకపోతే ఈ చిన్న కూర్చొని రాసుకుంటా, ఇదంతా రాసుకొని కాసేపు కూర్చొని మళ్ళీ పండుకుంటా. ఇక వస్తారంటే పొద్దున్న లేస్తే పోతారా, పని పోతారు. నేనే పెద్దదాన్ని. ఐదుగురు అయితే ఐదుగురులే మీ ఆయన తొందరగా పోయిండు. కాదు, వాళ్ళ మరిది ఇద్దరు పోయిండు. నగర కంటే ఆయన పోయిండు. ఇప్పుడు వచ్చిన ఆమె పెన్నుటికి పోయిండు. ఆమె పెన్నుటే ఫస్ట్ పోయిండు, చచ్చిపోయిండు. దానికి 20 ఏళ్ళ వయసు అప్పుడు. అయ్యో, మా యారాలకు పిల్లలు ఉండబట్టి అది శాసన అయింది కాబట్టి చేసుకుంటుంది. అయ్యా పిల్లలు ఎదిగిండ్రు కచ్చే చేసుకుంటుంది. దేవుడా, ఎట్లుంటుంది చూడండి పరిస్థితి. పిల్లలు లేకపోతే పెద్ద మనిషి అయింది. ఇక ఆమెకు చేత కాకుండా అయింది. కాళ్ళు చేతులు అసలు ఏవి పని చేయవంట. కానీ ఇగో బాటిళ్ళల్లో నీళ్ళు పట్టుకొని చూడండి, ఈ బాటిళ్ళల్లో నీళ్ళు పట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇగో ఆ పిల్లల్ని బతలాడుకొని ఈ బట్టలు ఇగో ఇట్లా పెట్టుకొని చూడు. పాపం ఈ గోడలు వాన వస్తే కూలిపోతాడు, అంతా బూజు పట్టింది, బూజు ఉంది చూడు. మన వయసులో అయితే దులుపుకుంటాం చేసుకుంటాం. అంతా ఇట్లా జాలలు పట్టింది, ఇల్లు అంతా జాలలు పట్టింది. ఆమె తోట అయితే లేదంట పాపం. ఇక ఏం చేసుకుంటుంది, ఇక ఎట్లనో ఒకట్లు ఇంకా ఆడికి ఆమె బట్టలు ఆమె ఉతుక్కొని ఇంకా తూడ్చుకుంటావా ఇల్లు గిట్లా? తూడుస్తావా? వారం వారం తూడ్చుకుంటావా? వారం వారం అయినా కానీ వారం వారం అయితే ఇల్లు అయితే తూడ్చుకుంటుందంట. ఇల్లు నీట్గా పెట్టుకుంది. ఇగో గ్యాస్ అయితే ఒక్కటే పొయ్యి ఉంది, కానీ నీట్గా ఉంది. పెద్దమ్మ పొయ్యి చూడుర్రి ఎట్లుంది. పొయ్యి కడుక్కుంటుందంట, బొట్లు పెట్టుకుంటుందంట. పోపు డబ్బాలు చూడరు. ఇక అనిపిస్తుంది నాయన, తల్లి నన్ను తీసుకుపోతా దండం పెట్టుకుంటా. పంజదాన్ని పంజాడు తీసుకుపో అంటే అనంగానే తీసుకొని పోతాడా పెద్దమ్మ దేవుడు? అట్లా అనంగానే తీసుకుపోతాడా దేవుడు? తీసుకుపోతాడా? కానీ నేను మొక్కుకుంటా. నువ్వు అట్లా మొక్కుకుంటావా? అడ్డం పడితే ఎవరు చెయ్యరు. నాకు మంచాల పడకుంటే తీసుకుపోతాండి. నేను గదక్కటే కోరుకుంటున్నాను. నిన్న మా ఇంటికి ఎదురుకున్నాము, చాలా దండం పెట్టుకుంటా. ఏం కత్తి కమ్మగా మంచిగా వండుకొని తిని చాలా రోజులు మంచిగా ఎట్లా అంటే కడుపుకు మంచిగా తిన్నాం అనుకో, అప్పుడు కొంచెం బలం ఉంటుంది మనిషికి. అప్పుడు ఏం కాదు. ఏడవకు ఏడవకు, ఏం కాత్తి పెద్దమ్మ, ఏడవకు, ఏం కాదు. బియ్యం వస్తాయా? రేషన్ బియ్యం వస్తాయా అమ్మ? 6 కిలోలు వస్తాయి. 6 కిలోలు వస్తాయా? నెల మొత్తం అవుతాయా? కావు. కావు. అవన్నీ వండుకున్నా కూడా, కాసేరు వండుకున్నా కూడా ఇంత అన్నం కూడా అవ్వదమ్మా, అవ్వదు. రేషన్ బియ్యం అన్నం అవుతుందిరా? కాదు. కాదు. ఇంకా కొనుక్కొచ్చుకుంటావా? ఇక మిగతాయి అంటే నూనె,
ఈయన ఉంది షాపు నీ పిల్లలు గిట్ట ఉంటుంటే వాళ్ళ తెచ్చి పెట్టురా అంటే డబ్బులు ఇస్తే తెచ్చి పెడతారు. ఇంకా తాలింపు గింజలు అంటే అవి అంటే ఇంకా ఉల్లిగడ్డలు అవి అంటే బండ్ల మీద వస్తాయి కొనుక్కుంటా. ఇది ఎవరన్నా నా పరిస్థితి కనిపెట్టి ఒక్కొక్క అమ్మ తెస్తుంది, ఒక్కొక్క అమ్మ లేదు అట్ట. అయ్యో దేవుడా. ఇగో అన్న అయితే ఇగో బాలరాజు అన్న అయితే పప్పులు ఉప్పులు జీలకర్ర ఇగో ఏమంటారు ఉప్పు ప్యాకెటు సబ్బులు ఫెయిర్ లవ్లీ షాంపూలు ఇదిగో కారం ప్యాకెటు నూనె ప్యాకెటు పసుపు ప్యాకెటు చక్కెర పల్లీలు పప్పు ఇవన్నీ అయితే ఇగో 25 కిలోల బియ్యం బ్యాగు ఇవైతే ఈ అన్న అయితే మాకైతే బాలరాజు అన్న అయితే పంపించిండు. ఇగో అన్నయ్య నువ్వు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నీకైతే ధన్యవాదాలు అన్న. ఎందుకంటే ఇలా హెల్ప్ చేయమని ముందుకు ఎవ్వరు రారు. కాకపోతే నేను రాకున్నా సరేరా నువ్వు అంచు అని చెప్పినావు. ఈ పెద్దమ్మకైతే ఎవ్వరు లేరన్న, కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు, వెనక ముందు ఏమీ లేదు. ఆ అమ్మ ఒక్కటి బతకాలంటే కష్టం అవుతుందని నాకు ఒక అక్క చెప్పింది, శైలజక్క ఫోన్ చేసి చెప్పింది. ఎవ్వరు లేరు వచ్చి హెల్ప్ చేయరా అంటే ఇక ఈ అమ్మకైతే ఈ సామాన్ అయితే తీసుకొచ్చినన్నా, నువ్వు ఇప్పించిన సామాను నేను తీసుకొచ్చినన్నా. నీ పేరు ఎప్పుడు నువ్వు ఇలాగే నువ్వు ఇట్లా ఇంకా ప్రజలకు సాయం చేయాలన్నా నువ్వు నాకు తోడున్నావు అనుకో. నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి నేను కూడా ముందుకుంటానా. ఇలాంటి వ్యక్తులు ఎట్లాంటి వీళ్ళకి పాపం కడుపుని వచ్చినా కాళ్ళని వచ్చినా వెనక లేదు ముందు లేదు ధీమా. ఇలాంటివి ఉన్నాయి అనుకో, ఇంట్లో ఉన్నది వండుకొని తినన్నా కడుపు నిండా తిని కంటి నిండా వండుకుంటారన్న. నొప్పి రోగం వస్తే ఎవరన్నా హాస్పిటల్లో తీసుకుపోతారేమో కానీ ఈ అమ్మకైతే మనమైతే నువ్వైతే హెల్ప్ చేసినందుకు మీ పిల్ల పాపలతోటి చాలా సంతోషంగా ఉండాలన్నా. నువ్వు ఎప్పుడు చెప్పమ్మా. బాలరాజు అన్న పంపించిండు నీకు, హైదరాబాద్ నుంచి ఒక అన్న పంపించిండు. ఆ అన్న నీకు ఎట్లా అనిపిస్తుంది? దేవుడు అనిపిస్తుందమ్మా. దేవుడే వచ్చి ఇచ్చిండ్రు అనుకుంటుందండి, అంతకన్నా ఎక్కువ ఏముంది. దేవుని లెక్క అనుకుంటుందంట అన్న. అమ్మ అయితే నిన్ను దేవుని అనుకుంటుంది. ఎందుకంటే నాకు పింఛన్ వస్తే ఏం సరిపోతుందో బిడ్డ, రోజు ఒక గోలి 5 రూపాయలు గోలికి అవుతున్నాయి, బియ్యం 6 కిలోల బియ్యం వస్తే ఆ బియ్యం సరిపోతలేవు అని బాధపడుతుంది. కడుపుకొక రోజు ఇక పస్తులు కూడా వన్న రోజులు ఉన్నాయి కానీ పాపం చెప్పుకోలేకపోతుంది. ఆమెకు ఏం తెచ్చుకున్నావు పెద్దమ్మ అంటారు, తెచ్చుకోకుండా కూడా తెచ్చుకున్నా అంటావు. తెచ్చుకొని ఇప్పుడు బియ్యం ఉన్నాయి నీకు, ఇక మస్తు రోజులు వస్తాయి. ఈ ఒక్క గిలాసు గిన్నె పోసినాం అంటే నీకు ఇంత అన్నం అవుతుంది. పాత బియ్యం ఇవి మంచిగా అవుతుంది అన్నం. కూర ఇక మంచిగా ఇంత మటన్ తెచ్చుకొని వండుకొని బియ్యం ఉన్నాయి. ఇగో బొచ్చే రోలు వస్తాయి నీకు. ఈ సామాను మస్తు రోలు 6 నెలలు పొద్దుపోయే సామాన్ ఉంది నీకు. ఒక్క ప్యాకెట్ నీకు మస్తు రోలు రాదమ్మా. నూనె మస్తు రోలు వస్తుంది ఒక్క దానివేనైతే. 6 నెలల గాసం ఉంది. నువ్వు కడుపు నిండా తిని మంచిగా ఉండు, ఏం టెన్షన్. ఇంకా చూడండి సామాన్ అయితే ఇప్పించింది అన్నయ్య అయితే. ఇలా మీరు ఎవరైనా సరే ముందుకు వచ్చి సామాన్ పంపించినా సరే, మీరు వచ్చి నా తోడుగా ఇలాంటి పేదవాళ్ళకు హెల్ప్ చేస్తామన్నా సరే, కృష్ణ తమ్మింది అయితే కారు ఉంటుంది. కారు తీసుకొని మనం ఎవరికైనా ఇలాంటి వాళ్ళకు పంచుదాని. మీరు ఎవరన్నా పంచుదాము, మీరు ఎవరైనా ముందుకు వస్తాము మేము అని అంటే మాత్రం మా ఛానల్లో నేను నెంబర్ పెడతాము, ఆయనది కాల్ చేయండి. మీరు ముందుకు వచ్చేవాళ్ళు, మీరు ఏదైనా ఇప్పిస్తాను అంటే మీరు వచ్చినా సరే నాకు ఇలా పంపించినా నేను ఇలాంటి వాళ్ళకైతే హెల్ప్ చేయడానికైతే ముందుకు వచ్చినా. నేను ఇలాగే ముందుకు వస్తా, ఇలాగే ముందుకు హెల్ప్ చేసుకుంటూ వెళ్తా. పేదవాళ్ళకంటే ఇలాంటి వాళ్ళకు కాళ్ళు చేతులు లేని వాళ్ళకు మాత్రం ముందుకైతే నేనైతే వస్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి? బాయ్.